తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి నెలాఖరుకల్లా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షులను ఎంపిక కొనసాగుతుందని, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అధిష్టానం చేతుల్లో ఉంటుందని, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా వారే తీసుకుంటారని అన్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుండగా ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని చర్చ జరుగుతుంది. రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ వంటి నేతలు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకంపై కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి పదవుల్లో ఆర్ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలని కిషన్ రెడ్డి తెలిపారు. 2 సార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ గుర్తుపై హుజూరాబాద్ నుంచి పోటీ గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 6 నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి మెజార్టీలో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే కేంద్రంలో ఏర్పడిన నరేంద్ర మోదీ 3వ మంత్రి వర్గంలో ఈటలకు ఛాన్స్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తెలంగాణ మాజీ పార్టీ అధ్యక్షుడు 2 సార్లు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల పేరు వినిపిస్తుంది. ఆయనతో పాటు డీకే అరుణ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఫైనల్ గా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బీజేపీ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటెల పేరును ఈ నెలాఖరు వరకు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక సర్పంచ్, ఎంపీటీటీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తామనే ధీమా ఉందని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అభివృద్ధి పనులకు డబ్బులు లేవని అన్నారు. హైదరాబాద్ లో కనీసం వీధి దీపాలు నిర్వహణకు నిధులు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తూనే ఉందని చెప్పారు. ఇంకోవైపు కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నయ్య చిరంజీవికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మెజార్టీగా ఉన్న కాపులను ఆకట్టుకునే క్రమంలో చిరంజీవిని దగ్గర తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం, టీడీపీకి కమ్మ సామాజిక వర్గం అండగా ఉంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకొని కాపులను చెరదీసే క్రమంలో జనసేన చీఫ్ తో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్న చిరంజీవికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఇక చిరుకు బీజేపీ తరపున కాకుండా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక దీనిపై ఎలాంటి క్లారిటీ రావాలన్నా కాస్త వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.